నాకు రాజశేఖర రెడ్డి అది రైతు రుణమాఫీ చేసినప్పుడు కరెంటు నాకు 1000 రూపాయలు పోయింది అంతే, ఏం బాల. ఆయన 3 నెలలు అటు నుంచి దేవుని దయతో బాగానే జరుగుతుంది. ఇంత మాత్రం తండ్రికి వాళ్ళ నాయన పేరు రాజశేఖర రెడ్డి పేరు నిలబెడతాడని నాకు నమ్మకం ఉంది. వాళ్ళ నాయన పేరు నిలబెడతాడు. ఎవరన్నా కానీ కొడుకు మంచోడైతే వాళ్ళ తండ్రి పేరు నిలబెడతాడు. కొడుకు అంతే, కొడుకు అట్లా వాడే తండ్రి అట్లా వాడే, సరిపోయింది. ఏం లేదు సార్. సముద్రంలోకి నీళ్లు పోతాయి, వర్షాలు వచ్చి ఏటింటి సముద్రంలోకి అట్లా పోతాడు. ఖచ్చితంగా చెప్తాడు, అయిపోతుంది జ్యోతిషము అంతే. వస్తుంది ఇప్పుడు వాళ్ళే వచ్చి ఇవ్వాల మాకు, వారంటీలో ఇవ్వాల మాకు. ఎవరు చంద్రబాబు నాయుడు వద్దు, మాకు జగనే కావాలా. మాకు జగనే కావాలా, మాకు జగనే మేలు చేసినాడు. జగనే సీఎం చేయాల మేము. అదే బాగా ఇస్తున్నారు నైనా. ఈల జగన్ ఇట్లా వస్తున్నాడని చెప్పినారు. జగన్ చంద్రబాబు నాయుడు వద్దన్నాడు ఇంటికాడ. ఆంధ్రప్రదేశ్ ఒక్కడే సీఎం జగన్మోహన్ రెడ్డి అంతే. చంద్రబాబు నాయుడు వాళ్ళకు వద్దన్నారు, అందుకే వాళ్ళు వద్దన్నారు కాబట్టి వాళ్ళు వీలేదు పింఛని. కాకపోతే వీళ్ళు మాకు వీళ్ళే వాలంటీర్లు కావాలా, జగన్ కావాలని మేము కోరుకుంటున్నాం. అట్లా లేదు, జగనే బాగా ఇస్తున్నాడు, బాగా చేసినాడు. ఫ్రీ బీమ్ ఇచ్చినాడు, మాకు జగనే సీఎం కావాలా. చాలా మాకేం బాగా ఇస్తున్నాడు. ఇప్పుడైతే ఇంటి దగ్గరికి ఇంటి లెక్క తేవాలని మేము కోరుకుంటున్నాము. నా భర్తకు వస్తుంది. వీలంగా చంద్రబాబు నాయుడు సస్పెండ్ లో పెట్టినాడు కదా, ఇవ్వద్దండి అని ఆఫ్ చేసింటే మాకు కానే కావాలి ఇంటికి వచ్చి అందరూనని వానేటలు ఇచ్చేయాలని కోరుకుంటున్నాం మేము. అయిపే కావాలని, అయిపే అడ్డం వచ్చి కావాలన్నాడు అంటే మాకు ఈపే కావాలి, ఎందుకు అబ్బుటాకట్నే లెక్క ఇంటికి రావాలని అనుకుంటాడు. తెచ్చిచ్చినారు, నెల తెచ్చిచ్చినారు, ఇంటికాటికి నెల తెచ్చిచ్చినారు. బాగుంది, బాగుంది. మాది గుంజేపల్లి ముదిగప్ప మండలము. నాకు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు 10 నెలలు పింఛను తీసుకొని కమిటీ నెంబర్లంతా తినేసినారు. ఏమంటే నీ పేరు లేదు, నీ రిజిస్టర్ లేదని చెప్పినారు. మళ్ళా పోయి మేము ఆనందపురం పోయి కమిటీ దగ్గరికి పోయి ఎండి పీడీ ఆఫీసులో పోయి మేము తీసుకొని వచ్చి ఎండి సార్ దగ్గరికి పోతే మాకు వచ్చిన మీకే కాదు మేము ఇచ్చేది లేదు అది ఇదేనండి. సరేలేమని చెప్పి మళ్ళా మా గ్రామంలో సర్పంచ్ మాకు ఇచ్చేసి మాకు 5 ఏళ్ళలో సర్పంచ్ గెలిచినా కూడా మాకేమీ ప్రయోజనం లేకుండా అయిపోయింది. మళ్ళా ఎన్నిక తర్వాత మళ్ళా మా ప్రభుత్వం వచ్చినిచ్చి మళ్ళా మాకు పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పుడు మాకు వారంటీలు లేకుండా పోతే మాకు జరగదు. మా గ్రామంలో సచివాలయం లేదు. మేము తాడా పోవాలంటే 5 కిలోమీటర్లు నడుచుకొని పోవాలా. మేము ముస్లిం బతుకోవాలి, మేము పాలేము. మాకు ఎట్లన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లో మాకు జగనే సీఎం కావాలా. జగన్ సీఎం అయితే మాకు పింఛన్లు ఇస్తారు, లేకుండా టీడీపీ వాళ్ళు పింఛన్లు వాళ్ళు ఈరు. చంద్రబాబు నాయుడు సీఎం అయినా అంటే మా గ్రామాల్లో ఈ కమ్మదారులు వాళ్ళు వీళ్ళు మాకు పింఛన్లు మాత్రం ఇవ్వరు. మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు జగన్ సీఎం కావాలా. మాకు కమిటీ నెంబర్లు చంద్రబాబు నాయుడు ఏం దాన్ని పుచ్చగిస్తాడు. చంద్రబాబు నాయుడు 1 రూపాయి ఈడు. చంద్రబాబు నాయుడు 1 రూపాయి ఈడు. అసలుకు వర్షాలు లేవు. ముందు 9 ఏళ్ళు సీఎం అయితే మా గ్రామానికి మా వంకలకు నీరు లేదు, తాగేకి నీళ్లు లేవు. మేము ట్యాంకర్లతో నీళ్లు తోడుకొని మేము నివసించినాము. మాకు జగన్ సీఎం అయి నుంచి మాకు వర్షాలు బాగా వచ్చినాయి, పంటలు బాగా పండినాయి. ఎక్కడ చూసినా నీళ్లు చల్లమల్లంగా బాగున్నాయి. మాకు జగనే సీఎం కావాలా. నమస్తే సార్, మాది గుంజేపల్లి ముదిగొబ్బ మండలం. జగన్ వస్తే మా పిల్లలకి అందరికి బాగుంటది. పింఛనీళ్ళు కానీ మా ఊరికి వచ్చి అలా సచివాలయం లేక పాలేరు. నడచలేని వాళ్ళు ఉంటారు, మంచంలో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఆటోలు వేసుకొని పోవాలంటే కాదు. చంద్రబాబు నాయుడు కుట్రతో జగన్ రాకూడదని 4000 ఇస్తాం 5000 ఇస్తామని ఆశ పెడుతున్నాడు. 4000 ఈడు, 1000 రూపాయలు ఈడు. మాకు నీళ్లు ఉండవు, మా పిల్లలు చదివించుకోలేము, మాకు ఏం చేయడు. జగన్ పక్కన ఉండే వాళ్ళకి నీళ్లు గాని రానీడు. మా పింఛని ఈరు, ఇచ్చేది కూడా పీకేస్తారు. మా పిల్లలు మేము చదివించుకోలేము. మా అమ్మఒడి ఇస్తున్నాడు జగన్, ఫ్రీ బీమ్ ఇస్తున్నాడు.
పింఛన్లు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు సార్. మాకు జగన్ కావాలా. మొన్నటిదాకా తెచ్చిచ్చారు, ఈ నెల ఒకటే చంద్రబాబు నాయుడు ప్రెజర్తో రాకూడదు ఈకూడదని వీళ్ళే సార్ సచివాలయంలోకి రమ్మన్నారు. సచివాలయంలోకి పాలేరు, మా గుంజేపల్లికే రావాలా, గ్రామానికి వచ్చి ఇయ్యాల సార్ పింఛన్లు. వాలంటీర్లు బాగా పనిచేసినారు, అందుకే ఆపారు సార్. వాళ్ళు ఇవ్వకూడదనే వీళ్ళు ఇప్పలేదు. మాకు వాలంటీర్లు కావాలా, మా ఇళ్ళ దగ్గరకు వచ్చి పింఛన్ ఇప్పిల్లా. మాకు జగన్ అన్నే కావాలా. నమస్తే అన్న, మాది గుంజేపల్లి కాంతమ్మ నా పేరు. మా మామయ్యకి పింఛని వస్తుందా తెలుగుదేశం ప్రభుత్వంలోను. ఇప్పుడు మాకు మా మామయ్యకి తెలుగు ప్రభుత్వంలో పీకేశారు పింఛను. మాకు జగనన్న అయినాక మా మామయ్యకి పింఛని ఇస్తున్నారు. ఇప్పుడు మాకు జగనన్న అయినాక మాకు అన్ని ఆసరా డబ్బులు ఉన్నాయి, అన్ని పథకాలు అందుకుంటున్నాయి. మాకు బాగా అందుకున్నాయి. మాకు జగనన్నే రాళ్ళ. మాకు ఇంటికి ఖచ్చితంగా ఈ రోజు ఇయ్యలేదన్నా. ఎందుకే లేదంటే చంద్రబాబు ఈయనే లేదు మాకు. చంద్రబాబు ఇవ్వకూడదు, వాలంటీర్లు డబ్బులు ఇవ్వకూడదు అని మాకు చెప్తున్నారు. అందుకోసం వాలంటీర్లు ఇవ్వలేదు మాకు. లేదు చెప్తలేదు. చెప్పండి ఎందుకని వాలంటీర్లు ఎందుకు ఇస్తారు మాకు? నెల నెల ఖచ్చితంగా 5 గంటలకు లేచి వాకిలు తట్టి ఇచ్చినారు డబ్బులు. వాకిలు తట్టి ఇచ్చినారు మాకు. మా శివమ్మ మా ఆయనకు వస్తుంది. ఈ రోజు ఇలా ఇంకా ఈద్దన్నాడు కదా, ఈద్దన్నాడు ఈలే కోర్టు కేసినాడు. కోర్టు కేసి ఇద్దరు వాలంటీర్లు పోతే ఇంటికి పోయి చెప్తారు, ఇద్దరు మీరు ఇద్దరని చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఇంకెంత నమ్మాలి అయిపోయినాయి మనము? చెప్పండి, నమ్మేదే లేదు. జగనే కావాలా మాకు జగనే కావాలి. లేదు 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 నమ్మను. నీళ్ళు కానీ ఉండవు తాగేకి. చెప్పండి, 4,000 కాదు, 10,000 వద్దు, అవసరమే లేదు. ఈయన ఏమి ఈకుంటే మళ్ళీ రావాలా? చంద్రబాబు ఇచ్చినా కానీ మాకు వద్దు. మాకు జగనన్న ఎంత మాకు జగనన్న సీఎం కావాలా సార్? మాకు జగనన్న సీఎం వస్తే మేము చల్లగా ఉంటాం. అందరము మా పిల్లలు అందరము బాగుంటారు. ఉండాలి, ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైతే బాగుంది. మరి ఇంకెట్లది మార్పు? మాకు కావాలా, మాకు జగన్ కావాలా. మాకు వద్దు చంద్రబాబు నాయుడు. కూర్తాడు కూర్తాడు ఆయన ఎట్లా మార్పు చేస్తాడో మనకు తెలదు. ఆటికి వచ్చేటప్పటికి. నమస్తే, రామలక్ష్మి నా పేరు. వస్తుంది. 1వ తారీఖు ఇలా చంద్రబాబు వద్దన్నాడంట, అందుకు ఈలే. సచివాలయంలోనూ అంతలక్క చెప్పినాడంట వద్దని, అందుకు ఇయ్యలేదు. మాకు మేమేం చేయలేదు ఇప్పుడు. ఎట్లా ఆయన రొంత ఇది చేస్తే కదా మాకు జగనే కావాలా. మాకు చంద్రబాబు నాయుడు ఇట్లా మా పిల్లలకు మాకు అందరికి బాగా చేస్తున్నాడు. మాకు జగనే కావాలా మాకు. అందుకో జగన్ కావాలని ఇయ్యలేదు. ఎందుకు సార్ జగన్ కావాలని చెప్తున్నాడు. అంతలక్క చెల్లులు పెట్టినాడు, అంతలక్క పెట్టినారు. మేమేం చేసేది ఇప్పుడు? తెచ్చిచ్చినారు సార్, బాగా అన్ని బ్రహ్మాండంగా చేసినారు. ఇప్పుడు ఉన్నారు, వద్దని చెప్పినాడు కదా అయిపో వద్దన్నాడు. ఇంకేం చేస్తారు వాళ్ళు కానీ. అందుకు మాకు జగనే కావాలా, మా వాలంటీర్లే కావాలా. మాకు వాళ్ళతో అవసరం లేదు, మాకు వాళ్ళే కావాలా. మా జగనే మాకు కావాలా. వాలంటీర్లు కూడా వద్దంటున్నాడు. మా వాలంటీర్లే మాకు కావాలా. పింఛని వస్తుంది. చంద్రబాబు నాయుడు వాలంటీర్ లీద్దని మమ్మల్ని ముసలిళ్ళందరినీ సర్వనాశనం చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వము మనకు అవసరం లేదు, జగనే మాకు కావాలా. 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తారు. ఇది చంద్రబాబు నాయుడు వద్దు, వాలంటీర్లు వద్దు అన్నాడంట. వద్దు ఎందుకన్నాడో వద్దు, వాలంటీర్లు అవసరం లేదు, మీరు ఇంటింటికాడికి పోద్దండి, మేము ఎక్కడ పెడితే అక్కడ రాండి, పింఛని తీసుకోండి ముసలి వాళ్ళకి, లేకపోతే లేదు అన్నాడు. ఇది రాలే, 1వ తేదీకి రాలే. చంద్రబాబు నాయుడు చేసినాడు ఒప్పుకోలేదు. దొంగ ఆయన 4,000 ఇచ్చినా తక్కువ. ఆయన తక్కువ చెప్తాడు, లాస్ట్కి 1000 రూపాయలు ఇస్తాడు, నలగడి తీస్తాడు. ఊరికి వచ్చేసి ఒక 10 మందికి ఇస్తాడు 4,000. ఇంక ఉండేదంతా సొల్ల తిట్టేసి లేదు అంటాడు.
జగన్ ప్రభుత్వమే బాగుంది, మాకు బ్రహ్మాండంగా ఉంది. మాకు ఆయనే కావాలా, జగనే కావాలా మాకు. పింఛన్ ఏం లేదు. మాది గుంజాపల్లి గ్రామం, ముదుగు మండలం, ధర్మాన నియోజకవర్గం. మాకు ఇంత ముందు గత ప్రభుత్వంలో నాకు బాత్రూమ్లు అడిగిపోయింటే బాత్రూమ్లు వాళ్ళు కట్టించినారు. కట్టించిన తర్వాత నీవు మా కనవ కప్పుకో నీకు బాత్రూమ్ బిల్లు పెడతామన్నారు టీడీ ప్రభుత్వంలో మాకు కడవ కప్పుకుంటే మీకు బాత్రూమ్ బిల్లు పెడతామన్నారు. మీ కడవ నేను కప్పుకోను, నీ బిల్లు నాకు అవసరం లేదు అని చెప్పేసి అడిగి వదిలేసిన తర్వాత మాకు కొన్ని సమస్యలు ఇబ్బందులు పెట్టినారు. ఇదే గుంజాపల్లి గ్రామంలో మా సర్పంచ్ శివశంకర్ సర్పంచ్ అయిన తర్వాత మా గుంజాపల్లి వాల్మీకి కుటుంబం అందరము ఒక స్టేజ్లో వచ్చినారు. ఒక స్టేజ్కి తెప్పించినాడు. అదే లేకపోతే వాళ్ళు జన్మభూమి కండీలు పెట్టుకొని మమ్మల్ని అవకతవకలు చేస్తారు. అట్లా లేకుండా మేము నిలగడగా పెట్టుకున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు మోసపూర్తి. మేమైతే చంద్రబాబు నాయుడిని నమ్మము. మా ప్రాణం ఉన్నంత వరకు జగన్కే ఓటు. మా ప్రాణం ఉన్నంత వరకు జగన్కే ఓటు. సిద్ధమే, మేము ప్రాణం ఇచ్చే సిద్ధం. మీరు ప్రాణం ఇచ్చే కూడా నేను సిద్ధమే. అది మా గుంజాపల్లి వాల్మీకి అందరూ, నేను ఒకనే కాదు, మా గుంజాపల్లి వాల్మీకి అందరూ జగన్కి సిద్ధం. అట్లుగా మాది గుంజాపల్లి. మాకు శివశంకర్ సర్పంచ్ అయిన తర్వాతే మా గుంజాపల్లి వాల్మీకులంతా ఒక రీతిలోకి రేంజ్ లో ఉన్నాం. ఇంతకుముందు టీడీ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబాలే బాగుపడింది, 5 మందే బాగుపడింది. మాకేం ఉదిరిచిన్నకు లేడు. ఎడా చంద్రబాబు నాయుడు చేస్తానొచ్చు, సీనియర్ అంటాడు, 14 ఏళ్ళు సీనియర్ అంటాడు. 14 ఏళ్ళు ఏం బొచ్చు పీకినది వాళ్ళే పీక్కుంటారు. మాకేం పీకినది ఏం లేదేడా. ఈ పొద్దు జగన్తో పోరాడే శక్తి లేక జనసేన బీజేపీ అందరినీ పొద్దుకోండి. అంతమంది కూటమైనా కూడా మా జగన్ ఎంటుకు కూడా పిక్కోలేడు. జగన్ ఎంటుకు కూడా పిక్కోలేడు ఎవడేయాలి. జగన్ ఎంటుకు కూడా పిక్కోలేడు ఎవడేయాలి. అది మా జగన్ పౌరు అందరూ మా గుంజాపల్లి బాయలు అందరం కైకట్టిగా ఏమైనా కూడా మేము పోరాడకి సిద్ధం. నీలావతి రాలేదు. మా పిల్లలకు స్కూల్ కు అభివృద్ధి చేసినాడు బాగా. బూట్లు, షూసు, అమ్మఒడి అన్ని బాగా ఇచ్చినాడు. మాకు మళ్ళీ జగనన్నే రావాలి. మాకు జగనన్న వస్తేనే మా పిల్లలకు స్కూల్ కు బాగా విద్య చెప్తాడు. ఇప్పుడు బాగా అభివృద్ధిలో ఉన్నారు పిల్లలు. మాకు జగనన్న వస్తేనే ఈసారి పిల్లలకు గాని బాగా ఉంటుంది, చదువుకుంటారు. చంద్రబాబు నాయుడు వస్తే అసలు పిల్లలకి ఏం జరగదు. చంద్రబాబు నాయుడు మాకు వద్దు, జగనన్నే మాకు సీఎం కావాలి. చంద్రబాబు ఇవ్వడన్నా ఇవ్వడు. మాకు చంద్రబాబు ఇచ్చేట్టుగా లేడు. మాకు చంద్రబాబు వద్దు, మాకు జగనన్నే సీఎం కావాలి. మాకు జగనన్నే సీఎం అయితేనే మాకు పిల్లలు అభివృద్ధిలో వస్తారు. మాకు అమ్మఒడి అన్ని పిల్లలకు బూట్లు, షూసు మొత్తం అన్ని బాగా ఇచ్చినాడు. స్కూల్ అభివృద్ధి చేసినాడు. పిల్లలకు భోజనం బాగా గుడ్డు అన్ని ఇస్తున్నాడు. చిక్కీలు అన్ని బాగా పెడుతున్నాడు. మాకు జగనన్నే రావాలి, సీఎం గా జగనన్నే కావాలి. నమస్తే వస్తుంది. ఈ విధంగా ఇస్తారంగా 1వ తారీఖునే రేపు మొన్నాడైనా ఇస్తారు. వాలంటీర్లు తెచ్చిస్తారు ఇంటికాడికే మాకు. ఇప్పుడు ఇస్తారు. ఇవ్వకుండా రేపు ఇస్తారు. యాడికి పోతుంది మా ఇంట్లో ఉన్నట్టే మా లెక్కంతా. ఆపేది ఉండదు. వాళ్ళు ఇంటికాడికి వస్తారు. వాలంటీర్లు ఆపిన వస్తారు. ఆపి చెప్పినట్టేనా, చంద్రబాబు చెప్పినట్టు కాదు. మాకు జగన్ చెప్పినట్టే ఏందైనా. కొంచెం నాకు వినపడుతుంది. నాకు జగనన్న వల్ల విద్యా దీవెన, మా ఇంట్లో రైతు భరోసా, మా అమ్మకు చేయూత ప్రతి ఒక్కటి జగనన్న ఆధ్వర్యంలో పడడం జరిగింది. అదే టీడీపీ హయాంలో మా ఇంట్లో టీడీపీ వాళ్ళు ఎంత బాధాకరంగా చేశారో అది మాకే తెలుసు. కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకే తెలుసు.
మా మామ కేసులో కానీ ఇట్లా ఏదైనా కానీ సంథింగ్ మా ఊరు అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత మా ఊరు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినారని అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి మేము ఈసారి కూడా 2024 లో జగనన్న సీఎం చేసుకోవాలని మరీ కోరుచు అందరికి సిద్ధం సభకు రావాల్సిందిగా కోరుచు. చెప్పు వెంకటరెడ్డి చెప్పండి. బ్రహ్మాండంగా ఉంది. మా అమ్మకు వస్తుంది. వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు వద్దన్నాడు కదా, అందుకు రాలే. చంద్రబాబు రమ్మని చెప్తే కదా, దాని గురించి రాలే. తెచ్చిచ్చినారు. చంద్రబాబు వద్దన్నాడు కదా, ఏంటికన్నాడు తనలే అనలేదు. అంటే చంద్రబాబే చెప్పిండేది వద్దనే, పింఛన్ ఇవ్వకూడదు ఇంట్లోకి వచ్చి అన్నాడు కదా. అదే జగన్ 6,000 ఇస్తాడు కదా, జగన్ 6,000 ఇస్తా అంటున్నాడు కదా. అదే మళ్ళా జగన్ 6,000 ఇస్తా అంటున్నాడు. చంద్రబాబు 10,000 ఇచ్చినా మాకు వద్దయా, అది మాకు కావాల్సిండేది. జగనే కావాలా. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు వస్తే ఇంక ఎండ కాదు, మనం చచ్చిపోతాం. నడిపాలలో చచ్చిపోతాం, ఎప్పటికీ రాము. ఇంకా 70 ఏళ్ళు సీఎం జగనే 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 ఎవరికైనా చెప్పుకోవాలి. లైవ్ లో ఇట్లే చెబుతాం. అయిపోయి తొక్కుకుంటూ పోతాం కదా, మేమే తొక్కిస్తాం. చెప్పుకో, మాకు వర్షాలే లేవు. ఎప్పుడైతే రాయలసీమలో సైకిల్ తొక్కుకుంటూ పోతున్నారు కదా, సైకిల్ తొక్కుకుంటూ పోతున్నారు కదా, నమస్తేనా. పింఛన్ వస్తుంది, నాకు 3,000 వస్తుంది. ఈ రోజు ఇలా 3వ తారీఖు ఇస్తారు. 3వ తారీఖు ఇస్తారు. 1వ తారీఖు ఇస్తారు. ఆ పేరెంట్తో వాడు చంద్రబాబు నాయుడు చేసిందా, వాడు నిమ్మగడ్డగాడు, వాడిని అలిపుకున్న వాడికి వచ్చింది. నిమ్మగడ్డగాడు చేసినది వాలంటీర్ రద్దు చేసిన వాడే అలిపు వాడి జై జగన్ మరి చెబుతా ఉంటాడండి. తప్పున్నా కొడుకు అయ్యాడు, మహా తప్పున్నా కొడుకు, మోసమో. వాడు గెలిచలేడు, గెలిచేది మనమే. మళ్ళా మంది 5 ఏళ్ళు సింహము. వాళ్ళంజి కొడుకు నిమ్మగడ్డగాడు చేసింది ఈ పని. ఎన్ని కమిషన్ ఇమ్మన్నాడు పాపము. ఈ నిమ్మగడ్డగాడు చంద్రబాబు మనకి చేసాం. అమ్మ దొంగ వదిలిన దొంగన బంగాట గిట్టదని 6 గంటలకు తలుపు కొట్టుకుంటున్నాడు. తలుపు కొట్టి నేను యాంటీకాప్ట్ దెంగ పోటు పడదగో, పోటు తీసిపోదెంగో దెంగ బెంగు యాంటీకాప్ట్ చూడు. 3,000 పింఛన్ ఇస్తాడు నాకు జగన్. బంగారు నాయన ఏం చేసేది, సత్యపల్లి కావాల్సిందే. జై జగన్ సింహమ్మ. ఏందనుకుంటే నా పేరు విజయ్ కుమార్. నేను 8 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు జగనన్న మాకు చాలా చేశాడు. ఎంత మేలు చేశాడంటే మాకు అమ్మ ఒడి, రైతు భరోసా, అన్ని స్కూలు ఫుడ్ మొత్తం, సాయంత్రం స్నాక్స్, మధ్యాహ్నం భోజనము, పొద్దున్నే మిల్క్ మొత్తం ఎంత బాగా చేశాడంటే. చంద్రబాబు హయాంలో బాత్రూములు లేవన్న, అసలు బాత్రూములు కూడా లేవు. అందువల్ల మేము ఈసారి కూడా జగన్ గెలిపించుకుంటాం. నాకు ఓటకు లేదన్నా, కానీ వేరే వాళ్ళతో ఏపిచ్చి మరీ జగన్ గెలిపించుకుంటాం. జగన్కే వస్తుంది. మా మా తాతకి వస్తుంది. లేదు, జగన్ చంద్రబాబు కేసు పెట్టినాడు కోర్టు. వాలంటీర్ ఇవ్వకూడదని కేసు పెట్టినాడు. ఇంటికి తెచ్చిచ్చారు. ఈ ప్రభుత్వం సూపర్ తో ఉందినా. ఎట్లా తిరిగి ఈసారి కూడా జగన్ గెలిపించుకుంటాం. జగన్ భయపడాలని చూస్తే తొక్కి తెంగుతాం. ఎవడైనా సరే, చంద్రబాబు అయినా సరే. మళ్ళా పింఛన్లు అప్పుడు ముందున్న ముసలోళ్ళకి అందరికి ఇబ్బంది అయిపోతాండే. ఎట్లా ఒకటే సాటుకు వచ్చి ముసలోళ్ళకి అప్పుడు ఇయ్యకపోతాండ్రు. ఇప్పుడు జగన్ వచ్చిన హయాంలో ఇంటింటి కాటికి వాలంటీర్లు వచ్చి
వాళ్ళే ఇచ్చేసి పోతారన్న బాగా కేకతో ఉంది ఇది ప్రభుత్వం. ఇస్తాడు ఈడేందో కేసు పెట్టినాడంట కదా ఈడు కేసు పెట్టి వాళ్ళు పాపం వాలంటీర్లకి ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. స్కూల్ గానీ చిన్నపిల్లలకి చదువు గానీ ఫుడ్ గానీ వాళ్ళు ఇవి సచివాలయాలు హాస్పిటల్ అన్ని ఊరికే తెచ్చిచ్చినాడు అన్న. అన్నికి బాగా ఊర్లోనే కట్టించేసినాడు బాగా ఇబ్బంది లేకుండా. ఎవడు కట్టినాడు? జగనే కదరా, జగనే కట్టించి బాగా బిల్లులు పెట్టించి బాగా వాళ్ళకి బిల్లులు వచ్చినప్పుడు తినేసినారనా. ఈ జగన్ వచ్చినాక హాస్పిటల్స్ అన్ని ఊర్లోనే అన్ని సౌకర్యాలు బాగుంటాయి. రోడ్లు వేపించినాడు ఊరికి, అది రోడ్డు బాగలేపారు, రోడ్డు నీళ్లు చేపించేసినాడు. శంకరన్న అన్ని చూసి దగ్గర ఉంటే గుంజేపల్లి సర్పంచ్ అన్నే మాకి గుంజేపల్లి అప్పుడు లేకపోతే నీచంగా చూస్తాండ్రు అంతా. జగన్ కేదిరెడ్డి అన్న మా గుంజేపల్లి సర్పంచ్ శంకరన్న వీళ్ళు లేకపోతే ఖచ్చితంగా నీచకన్నా కుక్కల కన్నా ఈయన చూస్తారు. పని చాలా బాగుంది అన్న, చలి బాగా బాగుంది పని చాలా. ఆయన పోతాడు, ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ప్రాబ్లమ్స్ కనుక్కొని ఆయన తీరుస్తాడు అనమాట. తిరుగుతాడు సూపర్ తో చేస్తాడు అన్న అంతా. తీరుస్తాడన్న సమస్యలు ఆయన ముందే ఉంటాడు. సమస్య ఉందని తెలిస్తే ముందే దూకుతాడు కేదిరెడ్డి అన్న. అది జగనే అన్న, జగనే. సీఎం జగన్ కేదిరెడ్డి ఎమ్మెల్యే గుంజేపల్లి సర్పంచే ఎమ్మెల్యే ఎమ్మెల్యే రావాల్సిందే. జగన్ సీఎంనే గెలిపించుకుంటాం. ఇప్పుడు నాకు జగన్ సీఎం కావాలని పసిబిడ్డలకు అందరికీ పేద ప్రజలకు అందరికీ స్కూల్లో బుక్కులు కావాలంటే బ్యాగులు కావాలంటే బూట్లు కావాలంటే పుస్తకాలు కావాలంటే అన్నం కావాలంటే అన్ని బాగా సౌకర్యంగా చేస్తున్నాడు జగన్. మా ఇంట్లో ఎవరికి పింఛనీ రాదు. నాకు 3 ఆపరేషన్లు అయినాయి. నాకైతే పింఛనీ ఎవరు పెట్టలేదు. నేను ఎవరిని అడగను. జగన్ ప్రజలకు బాగా చేస్తున్నాడు కాబట్టి నేను జగన్ సపోర్ట్ ఉంటా. నా ప్రాణం ఉండని చెప్పు జగన్కు నేను ముందు అండగా ఉండి నా కుటుంబంలో అన్ని ఓట్లన్నీ జగన్కి వేసాను. ఫస్ట్ బాగా చేసినాడు. రాజశేఖర్ ఉన్నేళ్ళ ఉంటే 20 సంవత్సరాల ఉంటే నేను పక్కా వైఎస్ కాంగ్రెస్ ఏమే అందుకు మాకు బాగా చేస్తున్నాడు. ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో వచ్చి మాకు పని చేసి పెడతాడు. నాకు ఒకరి గురించే కాదు, మా ఊరు గ్రామంలో అందరికీ ప్రజలకందరికి కేసిరెడ్డి చేస్తాడు అన్న. ఏ చిన్న పిల్లోడు పని కూడా చేసి పెడతాడు. కేసిరెడ్డి బాగా చేస్తున్నాడు. 15 సంవత్సరాలు ఉంటే కేసిరెడ్డి ఏ మంచి పోయినా కూడా చేసి పంపిస్తున్నాడు పని. అది ఉండేది. మాకైతే జగనే సీఎం కావాలా. మాకు చంద్రబాబు నాయుడు అయితే ఏమొద్దు. 7 సంవత్సరాలు వర్షం లేక కొట్టుకొని పల్లెలని నరుక్కొని చచ్చినారు. వాటితో గురించి నీళ్లు లేక తాగేకి లేక వాళ్ళే ట్యాంక్ తీసుకొని వాళ్ళ కుటుంబానికి వాళ్ళే నీళ్లు పోస్తుంటారు. మాకు జగన్ ప్రభుత్వం వచ్చినవాడు నీళ్లకు అభ్యంతరమే లేదన్నా. ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయి. ఇదే ప్రభుత్వమే కావాలా. జగన్ ప్రాణతం ఉన్నాను అందరు సిద్ధమే. జగన్ గురించి ఏమిటికైనా సిద్ధంగా ఉంటాం మేము. భయపడేదే ఉండదు.